నా సర్వం నీవే చెల్లి పార్ట్ 26. ఆరాధ్య తన గుండెల మీద పడుకొని ఏదో ఆలోచిస్తుంది. ఆమె ఏంటి అర్జున్ హ్యాపీనా? చాలా హ్యాపీగా ఉన్నాను అని సంతోషంగా అంటున్న ఆమె ఫేస్ లో కనిపిస్తుంది ప్యూర్ స్మైల్. ఆమె ఇంకా దగ్గరకు పొదుముకొని, నువ్వెందుకు బాధపడ్డావో నాకు తెలియదు, కానీ నిన్ను నన్ను ఎవ్వరూ వేరు చేయలేరు, అది ఎవ్వరైనా సరే. అర్జున్ మాటలకి తనలో కలిగిన భయాలకి కాస్త విముక్తినిస్తుంది. అర్జున్, ఏంటి బేబీ? నిన్ను ఒకటి అడుగుతాను, చేస్తావా కాదు చెయ్యి అని ఆర్డర్ వేయి బేబీ. నవ్వుతూ అతని వంక చూసి, మన ఫస్ట్ నైట్ నేను చెప్పిన ప్లేస్ లో జరగాలి, ఓకేనా? ఎప్పుడో 6 months తర్వాత జరిగే నైట్ కి అప్పుడే అడ్వాన్స్ బుకింగా అని వెటకారంగా అంటాడు. అబ్బా, మన కలయిక బెస్ట్ ప్లేస్ లో జరగాలని ఆశగా ఉంది, ప్లీజ్ అర్జున్. సరే, ఎక్కడో ఆ స్పెషల్ ప్లేస్ చెప్పను, చూపిస్తాను. అందుకే ముందే నీ నుండి పర్మిషన్ తీసుకున్నాను. థ్యాంక్ యూ. పర్మిషన్ ఇచ్చినందుకు లంచమే ఇవ్వాలి. మరీ బిజినెస్ మ్యాన్ లా మాట్లాడుతున్నావు అర్జున్. ఎవ్రీథింగ్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్ డైలాగ్ పాతదే అయినా డెప్త్ బాగుంటుంది. కానీ నాకు ఇవాళ నీ నుండి స్పెషల్ గిఫ్ట్ కావాలి బేబీ అని హస్కీగా అంటూనే ఆమె మీదకి చేరిపోతాడు. పడుకున్న గాడిదతో లేపి మరీ తంతించుకున్నట్టు అనవసరంగా ఫస్ట్ నైట్ అని నేను రెచ్చగొట్టాను కదా అని బిక్కమొహం వేస్తుంది. అంటే నేను గాడిదనా అని ఆమె బుగ్గలు కొరికేస్తాడు. సామెత చెప్పాను అర్జున్. అది సామెతలా లేదే, నన్ను పనిగట్టుకొని తిట్టినట్టుంది. కానీ మాటలతో టాపిక్ డైవర్ట్ చేయకుండా నా లంచం నాకు ఇచ్చేయి అంటూనే ఆమెని ఊపిరాడకుండా చేశాడు. సంతోషంగా సండేని అలా ఎండ్ చేసి మండే మార్నింగ్ కి హైదరాబాద్ చేరుకుని డైరెక్ట్ గా ఆఫీస్ కి వెళ్ళిపోతారు. నవ్వుతూ వస్తున్న వాళ్ళని చూసి అంజలి కోపంతో రగిలిపోతుంది. నెక్స్ట్ వీక్ మీ మొహాల్లో ఈ సంతోషం ఉండదు అని కన్నింగా నవ్వుకొని తన వర్క్ లో బిజీ అయిపోతుంది. ఏం చేస్తుందో. ఎవరి క్యాబిన్ కి వాళ్ళు వెళ్ళాక ఆరాధ్య కోసం ఎదురు చూస్తున్న శ్రవంత్ గుడ్ మార్నింగ్ మేడం అని విష్ చేస్తాడు. గుడ్ మార్నింగ్ అన్నయ్య. ఏంటి నిన్న హైదరాబాద్ సిటీలో లేరని టాక్ అంట, ఏంటి సంగతి? అదా, తాజ్ మహల్ చూడడానికి వెళ్ళామన్నయ్య. ఓహో, మా బావలో నిద్రపోతున్న ప్రేమికుడు నిద్ర లేచినట్టున్నాడు. అన్నయ్య, నిన్ను ఒక విషయం అడుగుతాను, నిజం చెప్తావా? అది నువ్వు అడిగే క్వశ్చన్ బట్టి ఉంటుంది చెల్లెమ్మ. అంటే అబద్ధాలు కూడా చెప్తావా అని చిరు కోపంగా అంటుంది. ఎందుకమ్మా నీ ఆడవాళ్ళ దగ్గర దొరికిపోయే సాహసాలు చేయడం? ముందు అదేంటో అడుగు, నిజం చెప్పాలో అబద్ధం చెప్పాలో అప్పుడు ఆలోచిస్తాను. నాకు తెలిసి నువ్వు అబద్ధమే చెప్తావు, ఇంకెందుకు అడగడం? అబ్బా, నువ్వు అడిగితేనే కదా తెలిసేది, ముందు అడుగు చెల్లెమ్మా. సరే చూద్దాం అంటూ అర్జున్ గారు ఇదివరకు ఎవరినైనా లవ్ చేశారా అని అడిగేస్తుంది. శ్రవంత్ ఆన్సర్ ఏంటంటారు, గెస్ చేయండి. ఉదయాన్నే నిద్రలేచిన శౌర్య ఫుల్ గా వస్తున్న హెడ్ఏక్ కి కాఫీ ఆర్డర్ చెప్పి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. రూమ్ బాయ్ కాఫీ తెస్తుంటే అతనికి మనీ ఇచ్చి ఆ కాఫీ తీసుకుని వేరే వ్యక్తి ఆ రూమ్ లోకి వెళ్తారు. కాలింగ్ బెల్ సౌండ్ కి డోర్ ఓపెన్ చేసిన శౌర్య కాఫీ తీసుకుని లోపలికి వెళ్ళిపోతాడు. కాఫీ తాగాలి అనుకున్న అతనికి ఈలోగా తనకి ఏదో కాల్ రావడంతో మాట్లాడుతూ ఉండిపోతాడు. ఒక 15 minutes తర్వాత కాఫీ కప్ తీసుకున్న శౌర్యకి ఏదో తేడాగా అనిపించి స్మెల్ చూస్తాడు. లైట్ గ్రీనిష్ గా కనిపిస్తున్న కాఫీ కలర్ కి ఏదో డేంజర్ సెన్స్ చేస్తున్న టైంలో ఎవరో వ్యక్తి లోపలికి రావడం తెలిసి అక్కడే పడిపోయినట్టుగా యాక్ట్ చేస్తాడు.
లోపలికి వచ్చిన ఆ వ్యక్తి శౌర్య పడిపోవడం చూసి తన వాళ్ళకి కాల్ చేసి రూమ్ నంబర్ చెప్పి ఒక ప్లేస్ చెప్పి అక్కడికి తీసుకురమ్మని చెప్పి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోయాక శౌర్య ఒక ప్లాన్ రెడీ చేసుకుని మళ్ళీ అదే పొజిషన్ లో పడిపోయి వచ్చిన రౌడీలకి కనిపిస్తాడు. శౌర్యకి హెల్త్ బాగాలేదని రిసెప్షన్ లో చెప్పి హాస్పిటల్ కి తీసుకెళ్లాలని అక్కడి నుండి తప్పించి వాళ్ళ బాస్ చెప్పిన ప్లేస్ కి తీసుకెళ్తారు ఆ మనుషులు. స్పృహలో ఉన్న శౌర్య అప్పుడప్పుడు చుట్టూ ఉన్న పరిసరాలు గమనిస్తూనే ఉంటాడు. వాళ్ళు అనుకున్న ప్లేస్ రాగానే శౌర్యని లోపలికి తీసుకెళ్లి ఒక చైర్లో పడేసి చేతులు కాళ్ళు కట్టేస్తారు. సార్, మీరు చెప్పిన అతన్ని తీసుకొచ్చా. గుడ్, మీరు బయట వెయిట్ చేయండి, మళ్ళీ వాడి శవాన్ని మోసుకెళ్ళాలి కదా అని వాళ్ళని పంపేసి శౌర్య ఎదురుగా కూర్చుంటాడు ఆ వ్యక్తి. అతని ఐబాల్స్ ని చూసిన మన విలన్ నటించి చాలు కళ్ళు తెరువమంటాడు. సైడ్ స్మైల్ తో కళ్ళు తెరిచిన శౌర్య ఎదురుగున్న వ్యక్తి మాస్క్ లో ఉండడం చూసి, నీకు నన్ను ఫేస్ చేసే గట్స్ లేనప్పుడు ఇంత ప్లాన్ చేసి నన్ను తీసుకురావాల్సిన అవసరం ఏంటి అని సూటిగా అడుగుతాడు. ఎవరో ఆ వ్యక్తి. అర్జున్ ఇంతకు ముందు ఎవరినైనా లవ్ చేశాడా అన్నయ్య? నీకు తెలుసు కదరా తను ఒక అమ్మాయిని లవ్ చేశాడని. మళ్ళీ నన్ను అడుగుతున్నావేంటి? నీకు ఆ అమ్మాయి గురించి తెలుసో లేదో అని అడిగాను అన్నయ్య. ఆరాధ్యకి ప్రియ గురించి చెప్తే అర్జున్ ఏమంటాడో తెలియక నాకు కూడా తన పేరు తప్ప ఇంకేం తెలియదమ్మా. మీ ఆయన్ని అడుగు, క్లియర్ గా చెప్తాడు. అనుమానంగా శ్రవంతి వంక చూస్తుంది. నువ్వు నన్ను ఎలా చూసినా అర్జున్ తప్ప నీకు కరెక్ట్ ఆన్సర్ ఎవరు ఇవ్వలేరు. ఎందుకంటే ఆ అమ్మాయిని వాడు హార్ట్ఫుల్ గా ప్రేమించాడు, తను దక్కలేదు. ఇప్పుడు నిన్ను తన లైఫ్ గా మార్చుకున్నాడు. సో ఒకసారి అడిగి చూడు. ఆలోచనలో పడుతుంది ఆరాధ్య. ఆ రోజంతా అలానే గడిపేసిన ఆమెకి అర్జున్ మొదట్లో తన లవర్ కోసం వెయిట్ చేసేవాడిని గుర్తొచ్చి బాధగా మారిపోతుంది ఆమె మనసు. నాకన్నా ముందే అర్జున్ మనసులో వేరే వ్యక్తికి స్థానం ఇచ్చేశాడు. ఒకవేళ మా పెళ్లి జరగకపోయి ఉంటే అర్జున్ తననే పెళ్లి చేసుకునేవాడు. అప్పుడు నేను అర్జున్ కలిసేవాళ్ళం కాదు కదా అని మనసులోనే బాధగా అనుకుంటున్న ఆమెకి అర్జున్ రూమ్ లోకి వచ్చిన విషయం కూడా తెలియదు. సరాసరి గదిలోకి వచ్చిన అర్జున్ ఆరాధ్య వంక చూస్తాడు. ఏదో డీప్ గా ఆలోచిస్తున్న ఆమె తీరుకి ఏంటిది ఏదో తెగ చించేస్తుంది అనుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. తను వచ్చిన ధ్యాస కూడా లేకుండా ఉన్న ఆమె తీరుకి వెళ్లి ఆరాధ్య ఒళ్ళో పడుకుని బుగ్గగిల్లుతాడు. అబ్బా, ఏంటి అర్జున్ ఇలా గిల్లేశావు? లేకపోతే ఏంటే ఏదో వరల్డ్ వార్ స్టార్ట్ అవబోతున్నట్టు ఫేస్ లో బాధ, కళ్ళల్లో ఇంకిపోయిన కన్నీళ్లు. మళ్ళీ ఏమైంది అని సీరియస్ గా అడుగుతాడు. ఏం లేదు, నువ్వులే అని అర్జున్ తోసేసి బాల్కనీకి వెళ్ళింది. ఏమైంది, దీనికి మార్నింగ్ బానే ఉంది కదా అనుకుంటూ ఆమె వెనకే వెళ్ళాడు. కన్నీళ్లు కష్టంగా ఆపుకుంటున్న ఆరాధ్యని వెనక నుండి హత్తుకొని, ఏమైంది బేబీ, ఎందుకు అలా ఏడ్చి కన్నీళ్లు వేస్ట్ చేస్తున్నావు? ప్లీజ్ అర్జున్ వదులు. నా మనసేం బాలేదు. మనసు బాలేదా? అయితే నీ మనసుకి జ్వరం వచ్చినట్టుంది, ఉండు, నేను ఆ జ్వరాన్ని తరిమేస్తా అంటూ ఇద్దరి పెదవుల్ని కలపబోయాడు. అర్జున్ మొదటి ప్రేమ తను కాదు అన్న బాధను, కోపము ఆరాధ్యకి అర్జున్ ఇస్తున్న ముద్దు నచ్చక అతన్ని దూరంగా నెడుతుంది. ఊహించని ఆ చర్యకి కింద పడిపోయి చివరి నిమిషంలో నిలదొక్కుని, ఏ మెంటల్ దానా, ఏమైంది నీకు, ఇలా తోసేసావు అని అరుస్తాడు. ఎందుకు ఇలా విసిగిస్తారు? మనసు బాలేదు అంటే కాస్త ఒంటరిగా వదిలేయొచ్చుగా అని తను కూడా కోపంగా అరుస్తుంది. అది ఏమైందో చెప్పొచ్చు కదా, ఏదైనా షేర్ చేసుకుంటే నీకు బెటర్గా ఉంటుంది అంటూ తనే కాస్త తగ్గి ఆమె దగ్గరికి వచ్చి హత్తుకుంటాడు. ప్లీజ్ అర్జున్, ఇలా ప్రతిసారి నన్ను ఇబ్బంది పెట్టకు అంటూ అర్జున్ నుండి దూరం జరుగుతుంది. అప్పటి వరకు ఏదో బాధలో ఉంది అనుకున్న అర్జున్ తన టచ్ ని ఇబ్బందిగా ఫీల్ అవుతుందని తెలిసి ఆమెను వదిలేసి 2 అడుగులు వెనక్కి వేసి, ఈ డిస్టెన్స్ సరిపోతుంది ఆరాధ్య గారు అని పళ్ళు బిగబట్టి అంటూ, మేడం గారికి అప్పుడే ఒంటరిగా ఉండాలి
అనిపిస్తుందా? అంత కష్టంగా ఉందా నాతో నీ బాధ షేర్ చేసుకోవడానికి? ఇంకా ఏమన్నా విసిగిస్తున్నానా? ఎందుకంటే నువ్వెవరో తెలియకపోయినా నిన్ను నా భార్యగా యాక్సెప్ట్ చేశాను. అన్నీ నీతో షేర్ చేసుకున్నాను. కానీ నువ్వు ఇంకా నా దగ్గర చాలా విషయాలు దాస్తున్నావు. అందుకే విసుగ్గా అనిపిస్తుంది. ఈ రోజు నుండి కాదు, ఈ నిమిషం నుండి నీ విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వను ఆరాధ్య గారు అని ఆవేశంగా బయటికి వెళ్ళిపోయాడు. అర్జున్ వెళ్ళాక నేల మీదకి జారిపోయి గుక్కపట్టి ఏడుస్తుంది. ఏంటి నేను అర్జున్ మీద అలా అరిచేశాను? తను నా బాధ పోగొట్టాలని చూశాడు అంతే కదా అని తనలో తనే అనుకుంటూ ఉన్న టైంలో భువనగారు వస్తారు. ఆరాధ్య ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? ఇలా రా అంటూ బలవంతంగా గదిలోకి తీసుకెళ్లి వాటర్ తాగిస్తారు. ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? అర్జున్ ఎందుకు నేను పిలుస్తున్నా వినకుండా కోపంగా కారు తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు అంటూ అన్యూన్యంగా అడుగుతారు. భువనగారి దగ్గర ఏదీ దాచలేని ఆరాధ్య జరిగింది మొత్తం చెప్తుంది. అంతా విన్నాక ఎవరి వైపు మాట్లాడాలో అర్థం కాక చూడు ఆరాధ్య, ఒక భార్యగా నీ భర్తకి మొదటి ప్రేమ నువ్వే అవ్వాలి అన్న స్వార్థం ఉండడం సహజమే. కానీ కొన్నిసార్లు మనం అనుకోనివి మన జీవితంలో జరుగుతాయి అనడానికి నీ జీవితమే పెద్ద ఉదాహరణ. వాడి గతాన్ని వదిలేయరా. ఇప్పుడు నిన్ను ఇబ్బంది పెడుతున్నాడా? లేకపోతే నీతో ప్రేమగా మాట్లాడట్లేదా? నాకు తెలిసి భర్తగా బాధ్యతతో పాటు ప్రేమను కూడా పంచుతున్నాడు. మీరు శారీరకంగా దగ్గర కాలేకపోయినా మానసికంగా ఒకరికొకరు చాలా అర్థం చేసుకొని మీ లైఫ్‌ని ఇప్పుడిప్పుడే సెట్ చేసుకుంటున్నారు. ఈ టైంలో ఇలాంటి గొడవలు మంచిది కాదురా. నా అమ్మవి కదూ, ఇక్కడితో ఈ విషయం వదిలేయ్. నీకు అత్తయ్యగా కాదు అమ్మలా అనుకుని చెప్తున్నాను. తప్పు నాదే అత్తయ్య. నేనే ఆ అర్జున్‌ని బాధ పెట్టాను. అనవసరంగా నాకు ఆలోచన రాకుండా ఉండాల్సింది. నిన్న కూడా నా సంతోషం కోసం తాజ్‌మహల్ దగ్గరికి తీసుకెళ్ళాడు తెలుసా? అని వెక్కి వెక్కి ఏడుస్తూ అంటున్న ఆమెని ఓదార్చి అర్జున్ కోపం రేపటికి పోతుంది. నువ్వేం ఆలోచించకు అని కష్టంగా 4 ముద్దలు తినిపించి పడుకోబెడతారు. అదంతా చూసిన అంజలి వంకరగా నవ్వుకొని తన గదిలోకి వెళ్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. స్టోరీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ సారీ ఫర్ ద లేట్. సిట్యుయేషన్ చాలా వరస్ట్‌గా ఉంది కాబట్టే స్టోరీ ఇవ్వలేకపోయాను. ఆల్రెడీ చెప్పాను కదా! మా పెద్ద పాపకి టైఫాయిడ్ ఫీవర్ వల్ల తను హాస్పిటల్‌లో అడ్మిట్ అవ్వడం. ఆల్రెడీ ఒక బ్యాడ్ సిట్యుయేషన్‌లో ఉన్న మాకు దెబ్బ మీద దెబ్బ అన్నట్టు తగులుతుంది కదా! అలాంటి దెబ్బలే తగులుతున్నాయి గత 2 మంత్స్‌గా. అందుకే స్టోరీ అనేది రెగ్యులర్ అవ్వట్లేదు. బట్ హోప్ మేము తొందరగా మా పొజిషన్ మంచిగా ఉండాలని చెప్పేసి ప్రే చేయండి. థాంక్ యూ.